హాయ్ ఫ్రెండ్స్, ఇదొక టై డ్రామా. ఈ డ్రామా కూడా చాలా బాగుంటుంది. డ్రామా నేమ్ వచ్చి ద గిఫ్ట్. స్టార్టింగ్ లో వచ్చేసి ఒక అబ్బాయి వచ్చేసి డ్రాయింగ్ వేసుకుంటూ బొమ్మనే కూర్చో ఉంటారు. అంత లోపల ఒక అమ్మాయి మీద అందరూ వచ్చేసి నువ్వు మంచి అమ్మాయి కాదు, నువ్వు పొస్సు కిట్టు అనేసి బెదిరిస్తుంటే ఆ అబ్బాయి వెళ్ళి సేవ్ చేస్తాడు. అంత లోపల ముగ్గురు పిల్లలు ఆ అబ్బాయిని కొట్టేసి పాప్కార్న్ వాడిని తినేసేసి వెళ్ళిపోతారు. సరే అనేసి అమ్మాయి అక్కడ చూస్తుంది. సో వాళ్ళిద్దరికి అంటే చిన్నప్పుడు పరిచయం ఉంటుంది. వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఎవరు అనేది మనకు తెలియదు. సో స్టోరీ వచ్చేసి ప్రెజెంట్కి వస్తుంది. ప్రెజెంట్లో వచ్చేసి మన హీరోయిన్ వచ్చి పనుకుంటే వాళ్ళ అమ్మ లేస్తుంది. లేవే ఇంకా అనేసి వాళ్ళ అక్క పేరు వచ్చి శాము. ప్లీజ్ ప్లీజ్ నన్ను పనుకొని, నేను 4 గంటలకు పనుకున్నా అంటే నేను ఎవరు పనుకోవద్దన్నారే, అంతవరకు ఎవరు చేయమన్నారు లేచి కానీ అనేసి అంటుంటే, ఏంటి ఇది అంటే, ఏంటి నువ్వు రిడిజైన్ చేసావా, సరేలే లే ఇంకా లేదు పనుకుంది చాలే కానీ లేయి, చాలా బాగుంది, మా అమ్మ నీ కోసము మంచి ఫుడ్ ప్రిపేర్ చేసింది లేయి అనేసి అంటారు. ఇంకా మన స్టోరీలో హీరోయిన్ తినొచ్చేసి ఇంకా బాగా వచ్చేసి అంటే ఒక హౌస్ ని రెనోవేషన్ చేయడానికి తనకి ఆఫర్ ఇచ్చింటారు. సో మన హీరోయిన్ రెడీ అయ్యి వస్తుంది. ఇంకా రెడీ అయ్యి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చేసి తనకు తినొక ఆర్ఫన్ లో ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి అందరికి అక్కడ ఆర్ఫన్ లో కొంతమంది పిల్లలకి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటుంది. సరే అమ్మ తిన్నావా అంటే, ఈ రోజు నీకు తిరిగి వెళ్ళాలమ్మా, నేను వెళ్ళేసి వస్తాను, రోజు సర్బత్ అని పేరు. సో అది చాలా బాగుంటుందండి. సరే అనేసి తను వచ్చేసి చిన్నప్పుడు వాళ్ళు ఎవరో కొడుతూ ఉంటే ఆ టైంలో తనకి పేరెంట్స్ ఎవరు ఉండరు. ఆ టైంలో తను వెళ్ళేసి అమ్మాయిని దత్తత తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. సో తనకి కొన్ని ఏంటి అంటే తనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో తనకి సూపర్ నేచురల్ పవర్ ఉంటుంది. అలా తనకి కనిపిస్తూ ఉంటుంది. సో తను ఎవరు కనిపించినా కూడా మాట్లాడకుండా అలా ఉంటుంది. సరే అనేసి ఇంకా తిని పేరు కులై తన పేరు శాము. సో పద పోదాం మనము అనేసి తన ఆఫీస్ తీసుకొని వెళ్తూ ఉంటే తన పేపర్స్ అంతా ఎగిరిపోతాయి. తన ఇంటికి వెళ్ళి రెనోవేషన్ చేయనుకుంటారు. తినొచ్చి మన హీరో ఈ డ్రామాలో హీరో దీనికి ఎప్పుడు ఏదో ఒక కళ ఒక ఆమె వచ్చేసి తన కళ్ళ చూపిస్తూ ఉంటారు. ఆమె పేరు వచ్చేసి మిస్ శాంప. సో మళ్ళీ వాళ్ళమ్మ ఒకటి చనిపోయి ఉంటుంది. వాళ్ళ అమ్మ ఉండే హౌస్ ని రెనోవేషన్ చేయించాలని వాళ్ళ బామ్మ అనుకుంటూ ఉంటుంది. సో దీని పేరు భారత్, దీని పేరు వచ్చి అరోను. ఎన్నిసార్లు కాల్ చేస్తే ఫోన్ చేయవేంటి, నేను ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి, మీ బామ్మ అక్కడ బ్యాంకాక్ లో ఉండే ఇల్లుని ఇది రెనోవేషన్ చేస్తుందంట అంటే నాకు మళ్ళీ ఆ డ్రీమే వచ్చిందిరా అంటే, సరేలే నువ్వు మళ్ళీ ఆమె గురించి ఆలోచించావా అంటే, ఇది చాలా సార్లు వస్తుంది, నేను చేసేది థైలాండ్కి వచ్చినప్పుడు అంతా అలా వస్తుంది, నేను చేసేది, నేను యూఎస్లో ఉన్నా అలాగే వస్తుంది, ఎక్కడ ఉన్నా అలా ఉంటుంది, ఎప్పుడు ఆ డ్రీమ్ నుంచి ఇది చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటుంటే, సరే మీ బామ్మ ఇలా చేస్తుందని చెప్పేసరికి ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నా అంటే తన ప్లేస్ తీసుకొని రావడానికి వాళ్ళ బామ్మ అలా చెప్తున్నా అంటే తను ఇక్కడికి వచ్చి ఆపమంటే ఆపేస్తారా అంటే, లేదు పులైన వర్క్ ని కంప్లీట్ చేయమని చెప్పండి, స్పీడప్ చేయమనండి అనేసి తను చెప్తారు. సో అంతలోపల ఇక్కడ వచ్చి నువ్వెవరు మా ఇంటిని డిమాలిష్ చేయడానికి, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నీ హౌస్ అని ఎవరు చెప్పారు, నాకు మేడం వచ్చి కాంటాక్ట్ ఇచ్చారు, కొంచెం టైం ఇవ్వవా అంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అంటే, నా టీం ఎందుకు చేస్తాం ముందు నా వర్క్ ని కంప్లీట్ చేయాలంటే, ఇప్పుడు వెళ్తావా లేదా అనేసి తను పట్టుకుంటాడు. సో నేను చెప్పింది వినవా నువ్వు అనేసి తను పట్టుకొని లాగేస్తూ ఉంటే అందరూ సడన్ గా స్టాచ్యూ అయిపోతే దీనికి భయం వేస్తుంది. ఎవరో ఒక ఆమె వచ్చేసి దీని పేరు మిస్ శాంప వచ్చేసి హెల్ప్ చేయి అంటూ ఉంటుంది. ఎవరు నువ్వు అన్నట్టు ఉంటుంటే, ఏమైందంటే నీకేమన్నా పిచ్చా అంటే, ఇంకా తను టచ్ చేస్తేనే తనకు కనిపిస్తూ ఉంటుంది. తను పట్టుకుంటే తను కూడా పట్టుకున్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటుంది. నాకు హెల్ప్ చేయి అనేసి అంటుంటే, ప్లీజ్ నన్ను వదులు అనేసి ఇంకా అంటుంటే, నేనేం చేశానంటే నువ్వు ఓకేనా అంటే, ప్లీజ్ వదులు డాక్టర్ దగ్గర తీసుకుని అంటే, ప్లీజ్ నేను ప్రామిస్ చేస్తున్నా, హ్యాండిల్ చేస్తాననేసి ఇంకా తను చెప్తారు. ఇంకా తను అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంటుంది. వాళ్ళ అక్క వచ్చేసి
ఎందుకు మా చెల్లిని తీసుకొని వచ్చారు, సరే మీ చెల్లిని తీసుకొని వెళ్ళిపో అనేసి తను తీసుకుని వెళ్తారు. ఎందుకు అమ్మ ఇలా చేసావు, అమ్మకి ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ బామ్మతో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకు బామ్మ ఇలా చేస్తున్నావని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఏమైంది ఏమి అంటే, నాకు ఇలా ఒకరు కనిపించారు, తను హెల్ప్ చేయి అంటున్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదా అంటే, నువ్వు చెప్పేది నేను హెల్ప్ చేయను, నేను హ్యాండిల్ చేయలేను అనేసి. నాకేం తెలుసమ్మా, తను ఇది న్యూ జాబ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఫేస్ చేయలేను, కానీ సరేలే వదిలేని అంటే మిస్టర్ వరట్ చైర్ ఉమెన్ గ్రాండ్ సన్, తను చూడటానికి చాలా బాగున్నాడు, కానీ తన యాటిట్యూడ్ నాకు చాలా నచ్చలేదు అంటే, సరే సరే తన గురించి ఎక్కువ మాట్లాడొద్దు, తనతో ఎక్కువ మాట్లాడొద్దు, తన మేనేజ్ అనుకుంటుంది లేసాం అనేసి ఇంకా వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. సో తను వచ్చేసి వానిష్ మాల్కి హెడ్ అంటే, నాకు తెలుసమ్మా కానీ నేను డైరెక్ట్గా తనతో డీల్ చేయలేను అంటే, సరే సరేలే కానీ నేను హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను, నాకు అదే చాలు, అంతకుమించి ఇంకేం లేదు అనేసి ఇంకా అంటూ ఉంటే, ఇంకా సరే సరే రాకులే మనం వెళ్ళి పనుకుంటాము అనేసి వాళ్ళ అక్క తీసుకొని వెళ్తుంటుంది. ఇంకా అలా చూసుకొని వెళ్తూ ఉంటే, సరే సరేలే రేపు వెళ్ళి గ్రాండ్ పని కలుస్తాము, అదేంటో తెలుసుకుందాము అనేసి వెళ్తూ ఉంటే ఇంకా కిటికీ వైపు చూస్తుంది. ఇంకా కిటికీ వైపు చూస్తుంటే ఇంకా తనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా షాక్ అయి చూస్తుంటుంది. ఏమైంది, ఏమి అలా చూస్తున్నావు అంటే, తను మళ్ళీ కనిపిస్తుందా నీకు అంటుంటే, అవునవును కనిపిస్తుంది అనేసి ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకి చెప్తుంది. నిజం చెప్పు, నీకు తను కనిపిస్తుందా, నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, తను మళ్ళీ నీకు కనిపిస్తుందని చెప్పొద్దే అంటే, తను వచ్చి భయపడుతూ చెప్తూ ఉంటుంది. అవును అక్కడ ఉంది తను అన్నట్టు తను చెప్తుంటే, అమ్మ అనేసి వాళ్ళు భయపడి వాళ్ళ అమ్మతో హక్ చేసుకుంటుంది. ఇంకా సామ్ వచ్చేసి, సో తను వచ్చేసి చూస్తూ ఉంటుంది. నేను ఇంకా ఏం చెయ్యను, నేను రిజైన్ చేయనులే కానీ అనేసి చెప్తే ఇంకా తను సంతోషంగా ఫీల్ అవుతుంది. సరే సరే తొందరగా నా దగ్గరికి రా అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క తీసుకుంటారు. ఇంకా మార్నింగ్ వచ్చి ఏంటమ్మా, ఏంటి బామ్మ చేయాల్సినంత చేసి ఇక్కడ ప్రేయర్ వచ్చి తీసుకుంటాం, నీతో మాట్లాడడానికి వచ్చాను మా అమ్మ గురించి అంటే, మనం బయటకు వెళ్ళి మాట్లాడదామా అంటే, సరే ఇక్కడే మాట్లాడు గ్రాండ్ మా, ఏముంది బుద్ధా ముందర అబద్ధం చెప్పావు కదా అంటే, నాతో నైస్గా మాట్లాడాలని లేదా నీకంటే, నీకు చాలా టైం ఇచ్చానమ్మా మా అమ్మ ఏంటో చెప్పడానికంటే, ఇలాంటి వేషాలంతా నా దగ్గర వేయద్దు, నేను చెప్పను మీ అమ్మ గురించి, ఇంకోసారి నన్ను అడగొద్దు అనేసి ఇంకా తన కోపంగా వెళ్ళిపోతుంది. సో అసలు మా అమ్మ ఎవరు, తన కళ్ళకు అమ్మ వస్తుంది, తను అమ్మ అంటే, తను మీ అమ్మ కాదురా, నీకు ఎన్నిసార్లు చెప్పేదిరా, తను మీ అమ్మ కాదు, నీ డ్రీమ్లో వచ్చే ఆమె కాదు మీ అమ్మ అంటే, సరే తను మా అమ్మ కాదా, సరే తను నా కళ్ళలోకి ఎందుకు వస్తుంది, సరే నీ సొంత కోడల్ని కూడా నువ్వు రికేసేయలేవా అంటే, ఇప్పుడు అది కాదురా, నీకు ఏం కావాలా నాయనా అన్నట్టు ఇంకా మాట్లాడుతుంటుంది. ఎన్నిసార్లు నీకు చెప్పేది, తను మీ అమ్మ కాదురా, బియ్యమేరా మా అమ్మ అంటే, అంటే మా అమ్మ ఎవరో తెలుసుకునే హక్కు కూడా నాకు లేదా అంటే, ఏంటి నా మీదే అరుస్తున్నావా నువ్వు అంటే, నువ్వు చిన్నప్పుడు నాకేం చెప్పావు, నువ్వు చాలా యంగుగా ఉన్నావు, నీకు చెప్పినా అర్థం కాదు అన్నావు, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కదా, ఇప్పుడు కూడా నాకు అర్థం కాదా, నాకు ఆల్మోస్ట్ 30 years వస్తుంది బామ్మ, ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా నాకు అర్థం కదా, మా నాన్న ఎలాగా చనిపోయినాడు, కానీ మా అమ్మ గురించి ఒక్క విషయం కూడా చెప్పట్లేదు, ఇంకా నేను ఎవరిని అడగాలి అనేసి ఇంకా రాట్ వచ్చేసి అరుస్తూ వెళ్ళిపోతాడు. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ అమ్మకు చెప్తుంది, నేను రిజైన్ చేయాలనుకోవట్లేదు, ఏదైనా ఫేస్ చేస్తాను, అమ్మ నువ్వేం ఫీల్ అవ్వద్దమ్మా అంటే, నేను తను రిజైన్ చేసి తను హ్యాపీగా ఉండదు, తను నా వెనకాల పడుతుంది, ముందు ఈ కాంటాక్ట్ని ఫుల్ చేసి తనకి ఏమైనా హెల్ప్ చేయడానికి చూస్తాము అంటుంటే, ఇంకా సరే అనేసి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అనేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే, ఒక ఫోటోని బయటకు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ ఫోటోలో తీసుకొని వచ్చిన అమ్మాయి దీనికి కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరు ఏమి అంటే, సరే అనేసి ఇంకా ఆ ఫోటోని తీసి పెట్టుకొని ఇంకా ర్యాట్ దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే, నువ్వేంటి ఇక్కడ వచ్చి తిరుగుతున్నావు అంటే, అంటే సరే సరే నీకు ఒక విషయం చెప్పాలి, మీ గ్రాండ్ మదరు ఎందుకు డిమాలిషన్ని రోజ్ హార్బర్ హౌస్ని క్యాన్సిల్ చేసిందని నీకు తెలుసా అంటే, నాకెట్టా తెలుస్తుంది అనేసి ఇంకా ర్యాట్ అంటూ ఉంటాడు. ఆ ఇల్లును డిమాలిష్ చేయడం నాకు ఇష్టం లేదు, సో అందుకని చెప్పాను అంటే, సరే నీకు ఒక విషయం చెప్పాలి నీ అంటే, నీ మాట ఎందుకు వినాలి అనేసి ఇంకా ర్యాట్ అడుగుతాడు. సరేలే, నేను రాంగ్ వర్డ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించు, నీతో మాట్లాడాలి నేను, ఆ హౌస్కి ఒకసారి నన్ను తీసుకొని వెళ్తావా అంటే,
మరీ అంత ఇదిగా చేయొద్దులే, నువ్వేమన్నా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పు, అండ్ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అంటే, నేను ఒక స్పిరిట్ని చూశాను నా నువ్వు నేను వచ్చినప్పుడు నా పక్కన నిలబడుకున్నప్పుడు అంటే, ఇంకా తనకి కోపం వస్తుంది. తను చెప్పిన మాట వినడు. ఏంటి మళ్ళీ స్టోరీ అంటే, లేదు లేదు నేను చూశాను అంటే, అంటే నా కల్లో ఎవరో ఆమె వస్తుందా తెలుసుకొని నువ్వు వచ్చి నా దగ్గర కథలు చేస్తున్నావు కదా అనేసి ఇంకా అంటూ ఉంటే, అలా కాదు నేను చెప్పేది విను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, నువ్వెందుకు నన్ను నమ్మట్లేదు అనేసి అంటూ ఉంటే, ఇంకా వాళ్ళ బామ్మ పైనుంచి వింటూ ఉంటుంది. ఇంకా తినొచ్చి మాల్కి వెళ్ళి ఉంటుంది సాము, అండ్ అక్కడ వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. తిను వచ్చేసి తిను అంటే తినొచ్చేసి అది డ్రామాలో విలను. సో ఇంకా తినొచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంకా డ్రామాలో మాల్కి వచ్చింటాడు. మాల్కి ఎందుకు వచ్చింటాడు అంటే కులయ్ కోసం వచ్చింటాడు. కులయ్ అంటే దీనికి ఇష్టం ఉంటుంది. సో కులయ్ ఇక్కడ వర్క్ చేయట్లేదు అంటే, నేను రెస్ట్ రూమ్కి వెళ్తున్నాను లేకపోతే ఇంటికి పోదాం పదా అనేసి అంటే, ఎందుకు ఇలా చూస్తున్నావు, ఇంకా తన నుంచి మూవ్ ఆన్ అవ్వట్లేదా నువ్వు, నీకు నిజం చెప్తున్నాను విను, నేను నీకే కరెక్ట్గా ఉంటాను. ఆ మర్డర్ చేసే అమ్మాయితో ఎందుకు అలా చేస్తుంటే, తను మర్డర్ చేయలేదు, తను ఎవరు చంపలేదు, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, నీకు అన్నీ తెలుసు కూడా అనేసి ఇంకా తను అంటూ ఉంటాడు. ఇయర్స్ గడిచిపోతుందంటే ఎన్ని ఇయర్స్ గడిచిపోయినా తను చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను, నువ్వు ఇంకా తన మీద తనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా అనేసి అంటూ ఉంటే, ఇంకా డెట్ తన పేరు. ఇంకా వచ్చేసి తను నమస్కారం చేస్తుందో, తిని పేరు వచ్చి విలన్ పేరు వచ్చి అమీనా. ఏంటి అమీనా ఇక్కడ ఉన్నారు మీరు ఇద్దరు, ఓహో మీరు ఎప్పటి నుంచో లాంగ్ టుగెదర్ కదా, సరే సరేలే నేను మర్చిపోయాను, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది, సరే సరేలే నమ్ముతానులే, పక్కకి వెళ్ళా అంటే, ఏమంత తొందర, ఏమన్నా అవసరమా, ఏమన్నా అప్డేట్ ఇవ్వాలా చెప్పు నేను అప్డేట్ ఇస్తాను అనేసి సామ్ అంటూ ఉంటుంది. సో కర్మ ఎవరిని వదలలే, ఏదో ఒక రోజు మీకు కూడా వస్తుంది. ఇప్పుడు మా సిస్టర్ మీద రూమర్స్ క్రియేట్ చేసావు అంటే, సరే సరే సామ్ నేను మళ్ళీ మాట్లాడతాను అనేసి ఇంకా తను వెళ్ళిపోతాడు డెట్. సరే సరే నీ రికార్డ్స్ ఎవరికి కావాలి, ఆమె నాతోనే ఉన్నవంతా ఆమె నాకు ఇవ్వు, అయినా లో మైండెడ్ పీపుల్తో నేను మాట్లాడాలి అనేసి తను చెప్పింటారు. సో నేను స్కూల్లో చదివేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి తిని పేరు సైన్, తన వాళ్ళ సిస్టర్ని చంపేసినట్టు ఎవరో అక్యూజ్ చేస్తారు, తన వల్లే వాళ్ళ సిస్టర్ చనిపోయింది అనేసి. సో స్టోరీ ఏం జరిగింటుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది, తను ఏమి చేస్తుండదు కానీ తన్ని అలా చూస్తుంటాడు. ఇంకా సైన్ కూడా అక్కడే వర్క్ చేస్తుంటాడు చాలా రోజుల తర్వాత. సరే అనేసి తను చెప్పింది అనేసి లోపల తీసుకుని వెళ్ళి అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు, నాతో కొద్దిగా మంచిగా ఉండొచ్చు కదా అనేసి పుల్లయ్య అంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా డిమోన్స్ చేయలేను, నేనేం చెప్పినా మీ బామ్మ చెప్పినట్టే చేస్తాను, అంతకు మించి ఇంకేం లేదు అంటే, సరే సరే అనేసి నేను వెళ్ళిపోతాను అనేసి లోపల ఆ డోర్ క్లోజ్ చేసుకునేస్తాయి. తనకేం చేయాలో అర్థం కాదు. అయ్యో లాక్ అయిపోయింది అంటే, సరే చెప్పదు ఇలా స్టక్ అయిపోతామా ఇక్కడే అంటే, నాకేం తెలుసు నేనేం చేస్తాను, నీ ఫోన్ ఎక్కడ అనేసి తను అడుగుతాడు. ఎవరికైనా హెల్ప్ చేయి ఫోన్ చేసి అంటే, నా ఫోన్ బయట ఉంది అనేసి ఇంకా కులే అంటే, నీ ఫోన్ ఎక్కడ అంటే, నా ఫోన్ కూడా ఎందుకు ఈరోజు ఇలా ఉంది అంటుంటే, ఇంకా రాలేదు, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు అంటే, ట్రాఫిక్ జామ్లో ఏమైనా ఇరుక్కున్నావా అనేసి వాళ్ళ అమ్మ అడుగుతుంటుంది సామ్ని. సరే నేను గెస్ట్ చేయలేని ఏమైందో చెప్పు, నువ్వే ఫైట్ మళ్ళీ చేస్తూ అంటే, ఆ సైన్ గార్డ్ నా దగ్గర వచ్చి వర్క్ చేస్తున్నాడంటే తనతో గొడవ పెట్టుకోదంటే, తన గురించి నేను భయపడట్లేదు, తను కావాలనేసి గొడవలకి దారి తీస్తూ ఉంటాడు. ఇప్పటికి 3 years అయ్యింది, ఇంకా తను అలాగే మర్చిపోకుండా అలాగే ఉన్నాడంటే, సరే సరేలే కుల ఎక్కడ అంటే, ఏమో అమ్మ నాకు తెలియదు, సరేలే నేను తనతో మాట్లాడతాను అనేసి ఉంటారు. ఇంకా వాళ్ళ ఆ ఇంట్లోనే స్ట్రక్ అయిపోయి ఉంటారు. సో ఏంటి ఇక్కడే ఉన్నావు, నువ్వేమైనా క్రేజీనా అంటే, ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తారేమో అని చూస్తూ ఉంటారు. సో తను ఓపెన్ చేయరు. అంటే నువ్వేమంటున్నావు అనేసి అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కులయి తను వచ్చేసి వచ్చేసి తన అని తెలియదు, నేను నీతో ఉన్నప్పుడు ఆమెని చూశాను, తను నా ఇంటి వరకు ఫాలో అయ్యింది, నీకు తెలుసా అంటే, నువ్వు నమ్మవా అంటే, సరే నేను నమ్మను అన్నట్టు, నువ్వు కనీసం నమ్మేటట్టన్నా చెప్పాలి కానీ ఇలా చెప్తే ఎలా, నిజంగానే చూస్తావా గోస్టెస్ని అంటే, అవును నేను చూస్తాను అంటే, నీకు అలా ఎలా తెలుస్తుంది అంటే, సరే సరేలే నేను ఈసారి చెప్పినప్పుడు అపలేసి చెప్తాను, అపలేసి చెప్పి ఇంకా లేట్ అవ్వలేదంటే తనకి నమ్మబుద్ధి కాదు.
సరే అనేసి ఇంకా అలాగే ఇల్లంతా చూస్తూ ఉంటాడు. నువ్వు నమ్మవా, ఎందుకు ఇక్కడంతా చూస్తున్నావు, తను ఇక్కడ లేదులే అనేసి తను చెప్తూ ఉంటారు. సో నిజంగానే ఈ హౌస్ తనలో ఉంటుందా అంటే, నేను ఎందుకు నీకు అబద్ధాలు చెప్తాను అనేసి ఇంకా కొలై అంటూ ఉంటుంది. సో నేనేం చెప్పా, నమ్మవు, సరేలే వదిలేసి, ఇంక నేనేం చెప్పను నీకు అనేసి అంటుంటే, నీకు ఎప్పటి నుంచి ఇలా కనిపిస్తాయంటే, నాకు తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి నాకు అలాగే ఉంది. చాలా మంది నన్ను తిట్టేవాళ్ళు, పొసెసివ్ కిడ్ అనేసి, గోస్ట్ సిడ్ అనేసి అంటూ ఉంటే, సరే అనేసి అలాగే చూస్తుంటాడు. తను విచిత్రంగా చూస్తూ ఉంటాడు. తనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంటి అమ్మ చెప్పేది నిజమా అబద్ధం అంటే, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అనేసి అంటే, ఏం లేదు, నేను నిన్ను చూడట్లేదు, ఇల్లుని చూస్తున్నానులే అనేసి ఇంకా తను కవర్ చేసుకుంటూ ఉంటాడు. తను నమ్మడు. తల్లి అలా చూసింది చాలే అంటే, నేను చూడట్లేదు నాయన అనేసి, నేను ఏదో చూసుకుంటున్నాను అనేసి తను కవర్ చేస్తాడు. సరే అనేసి మళ్ళీ తను అలాగే చూస్తూ ఉంటాడు. ఇంక తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకెంతసేపు ఇక్కడ ఉన్నాము అన్నట్టు చూస్తూ ఉంటారు. సో నువ్వు చిన్నప్పటి నుంచి ఆమె ఎవరో కల్లో వస్తుందని చెప్తున్నావు కదా, నిజమేనా, తను ఎవరో నీకు తెలుసా అంటే, నేను ఎప్పుడు ఆ డ్రీమ్ చేస్తూనే ఉంటాను. ఆ ఫోటో కూడా నేను ఎప్పుడు ఆ ఫోటోని చూడలేదు, కానీ తను మా ఫాదర్తో ఉండేది చూశాను. కానీ తను ఫస్ట్ చూసినప్పుడు తను నా మదర్ అనుకున్నాను, ఆ తర్వాత తను నా మదర్ కాదంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉంటే, ఇంకా తను షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు. నీకు తెలుసుకోవాలని ఉందా తను ఎవరు అన్నట్టు తను అడుగుతూ ఉంటుంది. తను ఇక్కడ ఉందా లేదా అనేసి. ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, తన్ని పక్కనే ఉంది, నువ్వు కావాలంటే అడుగు ఆమెని, తను ఎందుకు నీ కళ్ళ వస్తుందో అనేసి తను అడుగుతుండే. సీరియస్గా చెప్తున్నావు అంటే, అవును అంటే, సీరియస్ అప్ప, నిజంగా సీరియస్ అంటే, లెఫ్టా రైట్ అనేసి అడుగుతాడు. నీకు లెఫ్ట్లో ఉంది అనేసి తను చెప్తాడు. ఇంకా సరే సరే అనేసి, తనకి కనిపించదు కదా, తినికే కనిపిస్తూ ఉంటుంది పులేకి. ఇంకా ఎక్కడ కనిపించలేదని చూస్తుంటే తను మాత్రం భయపడుతూ ఉంటుంది. తన పక్కన కూర్చోండి, తనకు ఒకటే కనిపిస్తూ ఉంటుంది. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.